ఈరోజు మన ఎపిసోడ్లో యోగ ముద్రాస్ ఎలా చేయాలి, ఎంత టైం వేయాలి, ఏ ప్రాబ్లంకి ఏ ముద్ర వేయాలో, అలాగే ప్రాణాయామ కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ముద్రలతో పాటు ప్రాణాయామం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనకి పంచభూతాలు పంచేంద్రియాలు మిళితంతో కూడిన శరీరంలో మనకి ఈ ముద్రలు ఎట్లా దోహదపడతాయి, ఎట్లా సహాయపడతాయి అనేది ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఉమెన్లో చాలా మందికి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. దీనికి ఏ ముద్ర వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యోని ముద్ర. చాలా ఇంపార్టెంట్ అయిన ముద్ర, ఎస్పెషల్లీ మన ఆడవారికి ఎంతో ఉపయోగపడే ముద్ర. ఇప్పుడున్న చాలా ఫాస్ట్ ఉన్న కాలమాన పరిస్థితిలో వాళ్ళకి చాలా డిసార్డర్స్ వస్తున్నాయి. ఈ యోని ముద్ర పెట్టడం ద్వారా వాళ్ళకి రిలీఫ్ పొందొచ్చు. ఆ యోని ముద్ర ఏంటంటే మీ యొక్క చేతులు అన్ని వేళ్ళు ఇట్లా కలుపుకోవాలి. మొదట 2 చేతులు అన్ని వేళ్ళు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 ఇంటర్లాక్ చేసుకుంటూ ఈ యొక్క 2 ఇండెక్స్ ఫింగర్స్ బయటికి తీసుకుంటూ బొటన్ వేలు కలుపుకోవాలి. నిదానంగా మీ యొక్క గుండె దగ్గరకు తెస్తూ చూపుడు వేలు బయటికి తీస్తూ బొటన్ వేలు లాక్కోవాలి. ఇలా పెట్టడం ద్వారా 15 నిమిషాలు యోని ముద్ర యొక్క బెనిఫిట్స్ని మీరు పొందవచ్చు. ముఖ్యంగా పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు 15 నిమిషాలు యోని ముద్ర ప్రాక్టీస్ ద్వారా. ముఖ్యంగా ఇది సైకిల్లో ఉన్నప్పుడు చేయకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేయకూడదు. ఇప్పుడు మనం చూడబోయే ముద్ర చాలా ఇంపార్టెంట్ అయిన ముద్ర, వెరీ సింపుల్ ముద్ర. ఎవరికైతే మోషన్ రాదో లేవగానే, ఈ కాన్స్టిపేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం చేస్తే ఈ ముద్ర ద్వారా ఈజీ మోషన్ అవ్వడం. కొందరు సిరప్ తాగుతారు, కొందరు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. చాలా కష్టంగా కూడిన పని వాళ్ళకి పొద్దున్న లేవగానే అంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే లేవగానే బౌల్ మూమెంట్ కాకపోతే సింపుల్ ఒక 200 ml హాట్ వాటర్, లూక్వామ్ వాటర్ తాగేసి ఈ ముద్ర పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళకి బౌల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి అంటే మీ యొక్క బొటన్ వేలు లోపల తీసుకెళ్ళాలి. బొటన్ వేలు లోపల తీసుకెళ్ళిన తర్వాత ఈ మిగతా 3 వేలుతోని బొటన్ వేలు క్లోజ్ చేయాలి. ఆ తర్వాత వాయుతత్వాన్ని ఓపెన్ చేయాలి. ఇది వాయుతత్వం. ఇట్లా ఓపెన్ చేస్తూ 2 చూపుడు వేలుని చూపిస్తూ ఇలా ప్రాక్టీస్ చేయడంలో వితిన్ 10-15 నిమిషాల్లో వాళ్ళకి బౌల్ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఇప్పుడు సూర్యభేద ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముద్రలతో పాటు ప్రాణాయామం కాంబినేషన్ చేయడం ద్వారా డబల్ ఇంపాక్ట్ పొందొచ్చు. ఇంతకుముందు చూసింది సూర్య ముద్ర ఒకటే చూసాం. ఇప్పుడు సూర్య ముద్రతో పాటు సూర్యభేద ప్రాణాయామాన్ని చూద్దాం. ఇట్లా చేయడం ద్వారా మీ యొక్క రిజల్ట్స్ని ఇంకా ఫాస్ట్గా చూడొచ్చు. ఇంతకుముందు చూసింది సూర్య ముద్ర. ఎడమ చేతితోని సూర్య ముద్ర పెట్టాలి. బొటన వేలుతోని ఉంగరపు వేలు ముయ్యాలి. నిదానంగా కిందికి తీసుకోవాలి. ఆ తర్వాత మనము సూర్యభేద ప్రాణాయామానికి రెడీ అవ్వాలి. మీరు మొదటి 2 వేలు క్లోజ్ చేయొచ్చు. దీన్ని విష్ణు ముద్ర అంటారు. మిగతా 2 వేలు ఓపెన్ చేయాలి, బొటన్ వేలు ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ముక్కు దగ్గరికి తీసుకెళ్తూ సూర్యభేద ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మొదట మీ యొక్క ఉంగరపు వేలుతోని ఎడమ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు కుడి దాని నుంచి గాలి తీసుకుంటూ ఎడమ దాని నుంచి గాలి వదలాలి. అదేవిధంగా మళ్ళీ ఎడమదాన్ని మొయ్యాలి.
కుడి దాని నుంచి తీసుకోవాలి, ఎడమదాన్ని వదలాలి. అలా కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క వెయిట్ లాస్ జర్నీని డబుల్ ఇంపాక్ట్ పొందవచ్చు. వెరీ సింపుల్. గాలి కుడి దాని నుంచి తీసుకోవాలి, ఎడమదాని నుంచి వదలాలి. అదేవిధంగా మళ్ళీ ఎడమదాని నుంచి కుడి దాని నుంచి తీసుకోవాలి, ఎడమదాని నుంచి వదలాలి. ఇలా మీరు సూర్యముద్ర యాక్టివ్ పెట్టి సూర్యవేద ప్రాణాయామాన్ని 15 నిమిషాలు చేయగలిగితే మీ యొక్క వెయిట్ లాస్ జర్నీని సక్సెస్ఫుల్గా చూడవచ్చు. దీన్నే సూర్యముద్ర సూర్యవేద ప్రాణాయామ కాంబినేషన్ అంటారు. ఇప్పుడు ఫిట్నెస్ 360లో సూర్యనాడి గురించి తెలుసుకుందాం. ప్రాణముద్రతో పాటు సూర్యనాడి ప్రాణాయామం చేయడం ద్వారా బాడీలో ఉండే వైటల్ ఎనర్జీ, దాంతోపాటు వైటల్ ఫోర్స్ ఈ రెండు పెంచవచ్చు. దాన్నే సూర్యనాడి ప్రాణాయామ అంటారు. మెల్లిగా మళ్ళీ విష్ణుముద్రలోకి వెళ్ళాలి. మొదటి 2 వేలు క్లోజ్ చేయాలి. ఎడమ నాస్ట్రిల్ని ఉంగరపు వేలుతో క్లోజ్ చేస్తూ గాలి తీసుకుంటూ గాలి వదలాలి కేవలం కుడి నాస్ట్రిల్ నుంచి. ఇన్హేల్ త్రూ రైట్, ఎక్సేల్ త్రూ రైట్. ఇన్హేల్ త్రూ రైట్, ఎక్సేల్ త్రూ రైట్. దీన్నే సూర్యనాడి ప్రాణాయామ ప్రాణముద్ర కాంబినేషన్ అంటారు. ఇలా చేయడం ద్వారా మీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ పెంచుతుంది, దాంతోపాటు ఎనఫ్ హీట్ బాడీలో ఉష్ణాన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ప్రాణముద్ర సూర్యనాడి ప్రాణాయామ అనేది వండర్ఫుల్ కాంబినేషన్. ఇప్పుడు మనం చూడబోయే ముద్ర ఉడాన ముద్ర. ఉడాన ముద్ర ఏంటంటే మన యొక్క సైకలాజికల్ అండ్ న్యూరలాజికల్ ప్లస్ గొంతుకు సంబంధించిన డిసార్డర్స్ అన్నీ తీసేస్తుంది. దీన్నే ఉడాన ప్రాణం ఉడాన ముద్ర అంటారు. ఉడాన ముద్ర ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే చిట్కన్ వేలు ఒక్కటి వదిలేసి మిగతా 4 వేలన్నీ కలపాలి. ఉడాన ముద్ర ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క న్యూరలాజికల్ ఇష్యూస్, అట్లాగే సైకలాజికల్ ఇష్యూస్, దాంతోపాటు థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం నియంత్రించవచ్చు. ఇది 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా రెగ్యులర్గా గొంతు సమస్యలు తేడా చూడవచ్చు. అట్లాగే సైకలాజికల్గా డెవలప్మెంట్, న్యూరలాజికల్ రిలీఫ్, ముఖ్యంగా పార్కిన్సన్స్, పారలైటిక్ పీపుల్, ఇన్సోమ్నియా, సైకలాజికల్ కండిషన్స్ సమస్యలు ఉన్న వాళ్ళు ఉడాన ముద్ర ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మన ఫిట్నెస్ 360లో చివరగా శంఖముద్ర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే ముద్ర శంఖముద్ర. శంఖము అంటేనే దాని యొక్క సౌండ్, దాని యొక్క వైబ్రెన్సీ. సో అదే మనకి కనిపిస్తుంది మన శరీరంలో కూడా. ముఖ్యంగా గొంతు సమస్యలు ఉన్న ప్రాబ్లము, గొంతుకి ఏదైతే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కానీ, ఆ తర్వాత థైమస్ గ్లాండ్ ఇష్యూస్, ఈఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్, హియరింగ్ లాస్, ఐ లాస్, ఐ విజన్, అట్లాంటివన్నీ మనం మళ్ళీ బ్యాక్ చేసుకోవడమే శంఖముద్ర. మీ యొక్క చేతితోని ఈ బొటన్ వేలు లాక్కొని మీ యొక్క కుడి బొటన్ వేలుతోని ఈ ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ చూపిస్తున్నాను. కుడి చేయితోని ఎడమ బొటన్ వేలు పట్టుకొని కుడి బొటన్ వేలు యాక్టివ్గా మీ ఎడమ చేయిని పట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుడి చేయితోని అలాగే ఎడమ చేయితోని ప్రాక్టీస్ చేయాలి. 10 నిమిషాలు ఎడమ చెయ్యి, 10 నిమిషాలు కుడి చెయ్యి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క ఈఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు. అట్లాగే మొత్తం గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రిలీఫ్ అవుతాయి. ఇది ఇవాల్టి మన ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.